ఈ వీడియోని జనవరి 25 ఆదివారం లోపు మీరు చూస్తూ ఉంటే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తున్న ఆ సూర్యదేవుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉన్నట్టే. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన మామూలు రోజు అయితే కాదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ భానుడికి ఇష్టమైన భానువారం నాడు వస్తున్న రథసప్తమి ఈరోజు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా జీవించగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు జీవించగలుగుతున్నాయి. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్య భగవానుడు జన్మించిన రోజే రథసప్తమి అని కూడా అంటారు. కొందరు రథసప్తమినే సూర్య జయంతి అని అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకంలో ఉన్న ప్రజలకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధుల్లో ప్రవేశించిన రోజే ఇది. ఇది మామూలు రథం కాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రింద భాగం లేని అనూరుడే దీనికి రథసారథి. ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏమాత్రం నిలిచే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తూ ఉంటుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలు ఉన్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన రథసారథి కూడా అంతే. ఈ రథసప్తమి రోజున నేను చెప్పే ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆయువు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఈ మంత్రాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మన అకౌంట్ని ఫాలో చేసి సూర్యదేవ అని కామెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను.